ఏ ఎంక్వైరీ మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఎంక్వైరీ ఏంటి ఇక్కడ డిస్కషన్? ఎంక్వైరీ ఏంటి? మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 తప్పనిసరిగా ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందే చెప్పింది ఏంటంటే, ఆధారాలుంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకైతే నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా. అది వీడు నంబర్ 1. నంబర్ 2, నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో, ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే, ఇది లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వ్యక్తుల లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఈరు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు, ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి కోడికి రెవెన్యూ కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే, ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యులు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు కూర్చోండి. మీరేమని చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష. ఇంకా ముందుకు లేదు, వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి, లేదా కూర్చోండి. నేను అదే చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, నేను టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం సార్, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే ఆధారాలు మీకు ఏమైనా అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర అడగండి అధ్యక్ష. కాగితమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషన్, ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాని మీద ఎంక్వైరీ ఏంటి? అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు, ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా. డిపెండ్ లెట్ మీ గెట్ ఇట్. 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. Let chairman take a decision. I have no problem. If prima facie evidence is there, we'll take a decision. I have no problem. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతాను, ఏం కేసులు లేకపోయినా పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి. మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి రికార్డ్ చేసుకోవడం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో
ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తలేదు. ముందో మాట్లాడతారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రిమైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగానే ప్లీజ్ ప్లీజ్ కూర్చో. అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అవునా అధ్యక్ష ఒక్క నిమిషం శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను. కరెక్ట్గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దెన్ విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండింటిలో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు. వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష 0 నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏకంగా పవన్ అన్న కానివ్వండి, కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే 14 నుంచి 19 మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కరువు ప్రాంతాల్లో అంటే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషన్ వేసి కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, జోహో, కాండ్యూయెంట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష.
అధ్యక్ష ఇది నేను చెప్తాం కాదు. గతంలో ఇదే హౌస్ లో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను, కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే, ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ 44,000 పరిశ్రమలు వచ్చినాయి 14 నుంచి 19 మధ్యన 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష. నేను చెప్తాను కాదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష, దయచేసి ఇది గమనించాలి. అంతేకాకుండా అధ్యక్ష సంక్షేమ అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందల పెన్షన్ 200 రూపాయలు అధ్యక్ష. చాలి 200 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చాం, చేశాం. అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్ గా 9 నెలల్లో ముందల 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2000 రూపాయలు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం, పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం, ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. అంతేకాకుండా ఆక్వా రంగం ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌకగా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం.